మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి నూతన దినం దయచేసిన దేవాదినికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సముద్ర గ్రంథం 28 అధ్యాయం 20 వచ్చులు మాట్లాడు. నమ్మకమైన వారి దీవెనలు మెండుగా కలుగును. దేవుని నమ్మకం కలిగిన దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎవరైనా దేవుని నమ్మకం ఉంచాలి. దేవుడు చేస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. అబ్రహాం నిరీక్షణ కలిగి ఉంటాడు. తన కుమారుడి విషయంలో 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాం గారు. అలాగే నిరీక్షణ కలిగి ఉన్న మెండైన దేవుని కలుగుతాయి. కుమారుడికి దీక్షాడు, అతన్ని మంచి కుమారుని దయచేసాడు. అలాగే మనం కూడా నమ్మకం కలిగి ఉంటే దేవుని నిత్యం దేవుడిస్తాను వాగ్దానం నెరవేరుస్తాడు. ఏదైతే నీకు వాగ్దానం ఇస్తున్నాడో దాన్ని నిశ్చయంగా సఫలపరుస్తాడు దేవాదేవుడు. కాబట్టి ఇది నన్ను వాగ్దానం సహోదరుడు నువ్వు నమ్మకంగా దేవునికి నమ్మకం పెట్టు. దేవుడిని కార్యం చేసిన నమ్మకం కావాలి మనకు. ముందుగా దేవుని నమ్మకం నమ్ముటి నీవ్వలేకపోతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా నామాన్ని బట్టి ఏది అడుగుతారు నాకు నేను నచ్చుతాను మీకు అంటున్నాడు. నువ్వు నమ్మితే దేవుడు గొప్ప కార్యం చూసేదుగాక, అద్భుతాలు చూసేదుగాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కొన్ని నాతో ఎక్కువించిన ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపుండ ఆరాధనకు యోగుడా నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినవంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి మా యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏకుడు జరగకుండా అందరితో సమాధానం శాంతి దయచేయండి. మా చుట్టూ మీకు కంచివేయండి ప్రభా. మేము చేసే పనిని దీవెనకరంగా మలచండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచేయండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మీరు తినడానికి సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. కష్టార్జితం తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలను విడిపించండి, శరీర బలహీన దూరపరచి కుటుంబంలో సంతోష సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.